కొన్ని వచ్చినాయి బాబుకి కదా. మా పెద్దమ్మ వచ్చింది లోపల, చూద్దాం. అక్టోబర్ మంత్లో మా పెద్దమ్మ అడ్మిట్ అయింది, మా మమ్మీ కూడా ఇద్దరు అడ్మిట్ అయినరు. కొంచెం అట్లా రెస్ట్ తీసుకుంటాను. మా పెద్దమ్మ ఇంటి నుంచి వచ్చింది కలవడానికి. మమ్మీ పెద్దమ్మ ఇద్దరు మాట్లాడుతున్నా. మమ్మీ టీ పెట్టింది. మెల్లగా మనం మా అక్క వాళ్ళ ఇంటికి పోదాం. అక్కడ నుంచి మా పెద్దమ్మ బస్సులో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ముందు మనం పెద్దమ్మని అక్క వాళ్ళ ఇంటికాడ దింపుదాం, పోదాం రండి. మెల్లగా నడుపుకుంటూ వచ్చిన మా పెద్దమ్మని దింపిన, లోపలికి రమ్మంటుంది, పోదాం. కోతులు వచ్చినాయి పక్క పక్కకి. పెద్ద గ్యాంగ్ బాగా చూడాలి, ఎంత పెద్దగా ఉన్నది కోతులు చూడాలి. హీరోలాగా ఉన్నది. పక్కన వాళ్ళు బాంబులు పెడతాను కానీ భయపడతలేవు. మంచిగా కూర్చుని తింటాను గడ్డి. నేను వీడియో తీస్తాను కానీ అవి నన్ను చూసి గెలుగుతున్నాయి. అమ్మో, వాటి ముందట వీడియో తీయదు. అక్కడికి ఏం పేసిన మెల్లగా డ్రైవింగ్లో పోతాను. చికెన్ ఇందాక చూపించిన కుక్కర్లో ఉడకబెట్టుకున్నా, నాటుకోడి. తర్వాత టమాటో, ఆనియన్స్, మిర్చి పేస్ట్ చేసుకున్నాక ఆ వాటర్ వేసేసి ఇందులో వేసేసిన. అంతే, సాల్ట్ వేసేసినామా, పసుపు వేసినామా, అవన్నీ వేసినామా, అంతే, ఉడికిపోతుంది. చికెన్ రెడీ. అందరికీ ఇక్కడ చిన్న దద్దు లెక్క వచ్చింది కదా, చూపిస్తావు. అది దోమ కొట్టింది అని అనుకుంటున్నా, కానీ కొంచెం భయం కూడా అవుతుంది. నిన్న మా పెద్దమ్మ వచ్చింది కదా, మా పెద్దమ్మకు ఇట్లా కాలు వాసిందనమాట. ఏమంటారు, ఎలిఫెంట్ లెగ్ లాగా అని అట్లా అయింది ఆమెకు. అయితే నేను పోయిన వాళ్ళ ఇంటికి పోతే మా అక్క అప్పాలు పెట్టింది, అప్పాలు ఇంకా చాయ్ కూడా పెట్టింది. నేనేమో ఇంట్లో కదా అని పోయినా కానీ నాకు రివర్స్ అవుతుంది. ఇక నాకు బాగా బుద్ధి వచ్చింది, ఎవరింటికి పోవద్దు, ఎవరిని కలుసుకోవద్దు అని. వాళ్ళు ఇటు వచ్చినా కూడా కలుసుకోకుండా ఉంటుంది అలా అనిపిస్తుంది. ఏం చేస్తా, మెడిసిన్ వేసుకుంటా. అదే దద్దులు వస్తున్నాయి ఏంటి అని చూస్తున్నా. మరి దోమ కొట్టిందో మరి అదో తెలుస్తలేదు. చూద్దాం, రేపటి వరకు చూద్దాం. రేపటి వరకు చూసిన తర్వాత తగ్గిందనుకుంటే ఓకే, ఏం లేదన్నట్టు. ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టినా కూడా కనబడుతుంది కదా దద్దు. బాగా సెన్సిటివ్ నేను. ఒకరిదొకరిది అంటుకుంటుంది, ఎందుకు అంటుకోవు. కాబట్టి మళ్ళీ నేనే మెడిసిన్ వాడాలి. చూద్దాం, ఇది
రేపు చూద్దాం ఏమవుతుందో. బాయ్ ఫ్రెండ్స్. కాసేపు మాట్లాడుకుందాం. అయితే అప్పుడు ఉన్న కాలంకి పొల్యూషన్ అనేది తక్కువ లిమిట్ ఉండేది పొల్యూషన్ ఉండే కానీ 90స్లో ఇప్పుడు అట్లా లేదు కదా, మొత్తం పొల్యూషన్ అయింది. జనాలకు కూడా ఏది పడితే అది చెప్తుంది తెలియకుండా. కాబట్టి జాగ్రత్తగా ఉండడు బెస్ట్. ఒక్కొక్కసారి అవ్వ అయ్య కూడా చిరాకే వస్తారు. చిరాకంటే ఇక టైము కాలం బట్టి ఎవరైనా ఏజ్ మీద ఉన్నప్పుడే ఏం కాకముందుకే మంచిగా అనిపిస్తుంది. ఒక మనిషికి ఏదైనా అయింది అని అంటే అదే పాట పాడుతూ అంటారు తప్పితే ఏం చేయరు. ఈ కాలం అంతా మంచిది కాదు. ఉంటుంది ఒకవైపు మంచిగా ఉంటుంది కావచ్చు, ఇంకోవైపు చెడు కూడా ఉంటుంది. ఎప్పటికి మంచిగా కావాలంటే ఎందుకు మంచిగా అవుతుంది? కాబట్టి ముసలోళ్ళ దగ్గరికి పోకుంటున్నది బెస్ట్. వాళ్ళు పెద్దగా ఒరిగి చేసేది ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ చూసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఇక వాళ్ళకి ఉన్నన్ని రోజులు ఉంటారు, వాళ్ళు వండుకొని తింటారు తప్పితే ఏం చేయరు. వాళ్ళ దగ్గర కంటే వాళ్ళ లోపలికి వచ్చొద్దు. వచ్చినామంటే ఇట్లాంటివి వస్తాయి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు అయిపోయి ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. పోతానే ఉన్నాం. ఉన్నాయండి జబ్బులు. నేను ప్రతిసారి అనుకుంటా దేవుడా నాకేం రావద్దు అనుకుంటూనే ఉంటా. ఇక మనకు సర్కిల్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, గట్టిగా ఉంటారు. వాళ్ళ పని ఏంటిది, లేచినామా, తయారైనామా, డ్యూటీకి పోయినామా, మళ్ళా సర్కిల్లో కలిసి ఉన్నామా, వారం ఒడిచిందా, నెల ఒడిచిందా, సంవత్సరం ఒడిచిందా, అన్నమాట. ఇక ఇట్లా ఉన్న వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి తగ్గించుకోవడానికే టైం అయిపోతుంది. ఈ లోపల ఏదో ఒక రోజు పుట్టుకోమని అన్నోడే అవుతుంది. కానీ వాళ్ళతో ఉంటే పనికిరాదు, ఏం పనికిరాదు ఇక్కడ. సో నా మాటలు మీకు ఏమైనా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం పానీపూరి తెచ్చుకున్నాం. ఇది కర్రీ, వాటర్ ఓపెన్ స్వీటు మొన్న తెచ్చుకున్నది దాచుకున్నా. ఈరోజు కొన్ని ఎక్కువ 20 రూపీస్ ఎక్స్ట్రా తెచ్చుకున్నా. పానీపూరి అంటే పాపడం వేస్తారు చూడు, పాపడం అవే అట్లనే కొడుతున్నాయి కానీ టేస్ట్ మాత్రం సేమ్ పాపడమే. పూరి కాదు ఇది, చేతితో చేసినవి కాదు, కొన్ని ఇవి. టేస్ట్ మాత్రం అట్లా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల అంతే. అవైతే మంచిగా ఉండు. తిందాం. ఎగబడి రెండోసారి కూడా తింటాన్నా. ఇక బంద్ 2 రోజులు అంతే, మొన్న ఈరోజు. ఇక మళ్ళీ బయటికి పోయి పానీపూరి తెచ్చుకునేది లేదు, ఏమవుతుంది క్యాన్సర్ సారీ. దీపావళి బాబుల వాసన వస్తుంది బయటకు వస్తే. మా మమ్మీ అక్కడ నేను లేపిస్తున్నాడు ఇల్లు సూటి ఆ ఇంట్లోకి పోయిందనమాట. అంటే
గర్ల్స్ బ్లౌజులు కుడుతుంది. బ్లౌజులు అంటే బొటిక్ వాళ్ళ స్టైల్లో కాదు కానీ మామూలుగా పెద్దవాళ్ళకి కుడుతుంది. దసరా బట్టలు ఫాల్స్కి ఇచ్చినాం. అవి పట్టుకొని వస్తుంది. రాంగదిద్దాం. ఆంటీ పేరు భవానీ ఆంటీ. వాళ్ళు ఏం ముచ్చట పెడుతుండ్రు. ఇట్లా మెల్లగా నడుచుకుంటుంది. ఇట్లా తిరిగి ఆ ఇంట్లోకి అయింది. నేను ఏళ్ళు చెప్తాను కూడా ఆ ఇంట్లోకి. మళ్ళీ ఇట్లా అని ఇట్లా వస్తుంది. ఫోన్ చేసింది బయటికి రా అని చెప్తుంది. నేను ముచ్చట పెడుతున్నా కదా. ఫోన్ చేసింది బయటికి రావాలంటే బయటనే ఉన్నా. ఇక ఆల్రెడీ పట్టుకొని తిరుగుతున్నా. బయట ఉన్నా పట్టుకొని రా. బయటకు వచ్చింది. అక్కడ మెసులుతాండ్రు. వస్తుంది అట్లా పడి ఇట్లా వస్తుంది. బ్యాగులు పట్టుకొని వస్తుంది. కనబడుతుందా మన దగ్గరకు వస్తుంది. ముచ్చట పెడతాండ్రు. వచ్చేవరకు మా చెల్ల వాళ్ళ మరి వేరే వాళ్ళ కారు తెలియదు. మా చెల్ల వాళ్ళ బావాళ్ళది. వాళ్ళు ఏనట్టున్నారు వాళ్ళే అని అనుకున్నా నేను. వాడు ముచ్చట పెడతాండ్రు ఇద్దరు. ఆడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది. నన్నే రమ్మంటుంది అటుగా. నేనే తిరగాలి మళ్ళీ. తిరగాం పాండ్రి. బట్ట ఉంది కదా మస్తు బట్ట ఉన్నాయి. ఎఫ్ఎం ఫ్యాషన్లో తీసుకున్న 2 నైటీలు మా మమ్మీ కొలత తీసుకొని ఆంటీ బార్డర్ కట్ చేసేసి షార్ట్గా చేసింది అనమాట. అవి స్టిచ్చింగ్ అయినాయి. ఇట్లా చిన్న వేస్తుంది అనమాట ఆంటీ. పెద్దగా ఏం చెయ్యది. బొట్టికి లాగా మామూలుగా అన్నమాట. ఇట్లా 2 నైటీలు. ఇవి దసరా చీరలు మమ్మీ. మెల్లగా కానిస్తాను. మళ్ళీ ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఇప్పుడు దీపావళికైనా ఇక రాంగ న్యూ ఇయర్ కూడా ఉంది కదా అట్లా. ఇది కలంకారీ ఫాల్స్ అయినాయి అన్నమాట. ఇది బాగుంటుంది అన్నిటికంటే. ఆ షాప్లో అంతకుముందుకు ఒకసారి పోయినప్పుడు ఈ శారీ తీసుకోనంటే ఇన్నిసార్లు పోయినందుకు ఈ శారీ వచ్చింది. కొంచెం బార్డర్ బాగుంటుంది. ఇది నా శారీ. ఫాల్స్ అయినాయి అన్నమాట. ఫాల్స్ ఒకవైపు వేస్తేనేమో 30 రూపీస్ తీసుకుంటుంది అనమాట ఆంటీ. 2 వైపులు వేస్తేనేమో 50 రూపీస్. ఫాల్స్ అయినాయి. మిషన్తోనే వేస్తుంది కానీ మా చిన్న మిషన్స్, పెద్ద మిషన్స్ కాదు. ఇవి మా సెలెక్షన్స్. ఇది సింగిల్ ఇట్లా చిన్నగా వస్తాయి బార్డర్. నేను చెప్పిన కదా చీరలు చూపిస్తా అని. చిన్న బార్డర్ మంచిగా ఉంటుంది. ఇది మా చెల్లెది. అసలు అయితే అంతకుముందుకు పోయినప్పుడు నేనే తీసుకుంటా అనుకున్నా దీంట్లో, కానీ ఇది మా చెల్లెకి పోయింది. ఇది నాకు వచ్చింది. రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటా నేను. ఇక చీరలు అది కుట్టించుకోను. ఇది కూడా చిన్న బార్డరే.
చిన్న బొడగింత చిన్న ఉంటుంది. నాయి కట్ చేయలే 2 చీరలే. నేను కట్ చేయించుకోలే, నాకు పొట్టిగా వస్తుంది. నాకు పొట్టిగా వస్తుంది. కట్ కొంగు పొట్టిగా వస్తుంది. కట్టుకొని చూపిస్తాయి ఇప్పుడు కావాలంటే. ఇప్పుడు కట్టుకొని నాయి కట్ చేయకన్నా 2 చీరలే కదా, గీది ఉన్న గీది. బ్లౌజ్ దాంట్లో ఉండేట్టుంటుంది.